ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చపాతీ జొన్న రొట్టి రైస్లోకి మంచి సైడ్ డిష్గా ఉండేటువంటి మహారాష్ట్ర స్టైల్ బెండి మసాలాని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా 250 గ్రాములు బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడన్నది ఎక్కడా లేకుండా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని గింజ లోపలికి వేడన్నది వెళ్ళి చక్కగా వేగే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేగినటువంటి పల్లీల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, తొక్క వలుచుకున్నటువంటి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిరపకాయ, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లము, 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్లోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్, మీకు రుచికి అనుగుణంగా కారాన్ని వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక్కడ ఈ మసాలా పేస్ట్ అన్నది ఎక్కడా మాడిపోకుండా మంచి సువాసన, మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. మనం మంట అన్నది కొంచెం పెంచుకున్నాం అనుకోండి, ఇక్కడ మసాలా పేస్ట్ అన్నది మాడిపోతుంది. ఎందుకంటే మనం ఎండు కొబ్బరి వేసాం కదా, అందుకని అలా మాడిపోతే టేస్ట్ అన్నది ఫ్రైకి అంత బాగోదు. ఇలా వేగినటువంటి మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. దీంట్లోనే ఉంచుకుంటే ఈ వేడికి ఇది కలర్ అన్నది చేంజ్ అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇలా బౌల్లోకి తీసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. ఎక్కువసేపు కాదు. 2 నిమిషాలు అయిన వెంటనే ఫ్లేమ్ అన్నది పూర్తిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీకు రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకోండి. ఎందుకంటే మసాలా పౌడర్లో కూడా ఉప్పును వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలకు ఒక్కసారి కదుపుకుంటూ ఈ బెండకాయలన్నవి 90% వేగే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఈ బెండకాయ ఫ్రై అనేది మంచి టేస్ట్‌గా రావటం కోసం దీనిలోకి కొంచెం నిమ్మరసం పిండుకొని మన వేపి పెట్టుకున్నటువంటి మసాలా పౌడరు గుప్పెడంతా ఫైన్‌గా చాప్ చేసినటువంటి కొత్తిమీరని వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. రైస్, చపాతీ, జొన్న రొట్టి దేనిలోకైనా కానీ సైడ్ డిష్‌గా మంచి కాంబినేషన్‌గా ఉండేటువంటి మహారాష్ట్ర స్టైల్ బెండి మసాలా ఫ్రై రెడీ.